10 ఏళ్లు విపక్షంలో ఉన్న తర్వాత 2014లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో కూడా చంద్రబాబు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు మహానాడు విషయంలో. ఎస్, సరిగ్గా 10 ఏళ్ల కిందట 2015లో టీడీపీ మహానాడు హైదరాబాద్ లో గండిపేటలో జరిగింది. నిజానికి ఏపీలో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత సంబరం ఏపీలో చేస్తారనుకుంటారు ఎవరైనా, కానీ చంద్రబాబు హైదరాబాద్ లో చేశారు. హైదరాబాద్ లో మహానాడు నిర్వహించడమే కాదు, టీడీపీ ఇంటర్నల్ రాజ్యాంగ సవరణ, టీడీపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ హెడ్ గా చంద్రబాబుని ఎన్నుకోవడం లాంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. దాంతో పాటు ఇంకొక రాజకీయ ప్రకటన కూడా చేశారు 2015 మహానాడులో. ఏపీలో ఆల్రెడీ అధికారంలో ఉన్నామని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా గెలిచి అధికారంలోకి వస్తాము అని గండిపేట మహానాడు తీర్మానం చేయడం, ప్రకటనలు చేయడం చూసాం. కానీ ఆ తర్వాత 2019 జనరల్ ఎలక్షన్స్ లో టీడీపీ తెలంగాణలో కనీసం పోటీ కూడా చేయలే. ఎందుకు చేయట్లేదు తెలంగాణలో పోటీ అంటే, ఏపీలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు అని అధికారికంగా ప్రకటించింది టీడీపీ. అంటే చరిత్ర చూస్తే మనకు ఒకటే అర్థమవుతుంది, మహానాడు అనేది ప్రస్తుత రాజకీయ పరిణామాలకి వేదిక, సంబరాలు చేసుకునే పార్టీ కూడిక, అంతేగాని భవిష్యత్ రాజకీయ పరిణామాలకి సూచిక కానే కాదు.